ఈ పాపంలో మీరు భాగస్వాములు అనేటువంటి అనుమానం సభ్య సమాజానికి వస్తుంది. ఈ సందర్భంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాం. అచ్యుత దేవరాయలు, శ్రీకృష్ణ దేవరాయలు తరువాత రాజ్యమేలిన అచ్యుత దేవరాయలు గారు చక్రవర్తిగా ఉండినటువంటి రోజులలో తిరుమల అర్చకుడుగా ఉన్నటువంటి సిర్రియప్పన్ అన్నటువంటి అర్చకుడు, ప్రధాన అర్చకుడు అనైతిక కార్యక్రమాలకు పాల్పడ్డాడని ఆ సిర్రియప్పన్ని సాక్షాత్తు దేవాలయం ముందే వధించినారు. ఇది నేను అంటున్నటువంటి మాట కాదు. చంద్రబాబు గారు, మీరు రేపు వెళ్ళండి దేవాలయానికి. దేవాలయంలో ఉండేటువంటి సబేరా, ముఖ్యులకు తీర్థ ప్రసాదాలు అందించేటువంటి సబేరా గది, దాని కిందనే ఉన్నటువంటి అన్నమయ్య లిఖిత కీర్తనలు ఉన్నటువంటి అన్నమయ్య అర ఎదురుగా ఉన్న స్వామి ఆలయ కుడ్యం మీద కింద ఉన్నటువంటి శాసనం ఈ సిరియప్పన్ అనైతిక కార్యక్రమాలకు పాల్పడ్డ కారణంగా వధించటం జరిగింది అన్నటువంటి శాసనం లేకపోతే దేనికైనా సిద్ధమని ఛాలెంజ్ విసురుతున్నా. చక్రవర్తులు అంత పెద్ద మంచి నిర్ణయం తీసుకున్నారే, మీరు అనునిత్యము వెంకటేశ్వర స్వామి నామజపం చేస్తూ ఆ వెంకటేశ్వర స్వామి నీ రాజకీయ పావుగా వాడుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిరంతరం నిందారోపణలు వేస్తూ ఇంత దారుణానికి ఒడికట్టినటువంటి విషయం బయటికి వస్తే నిర్లిప్తత, నిర్లక్ష్యం రెండు కూడా క్షమార్హము కానటువంటివి, నేరగ్రస్తమైనటువంటివి అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఈ బిఆర్ నాయుడు గారు ఎంత దురాగతంగా మాట్లాడారంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి, ఎంతో సాంప్రదాయబద్ధంగా జీవించేటువంటి తల్లి లాంటి మా నాయకుడి సత్యమణి భారతమ్మను గురించి అత్యంత నైత్యంగా మాట్లాడినటువంటి బిఆర్ నాయుడు, నీ మాటలకు శిక్షగా భగవంతుడు వేసినటువంటి, భగవంతుడే బయటికి తీసుకొని వచ్చినటువంటి విషయాలు ఇవేనని ఈ సందర్భంగా తెలియజేస్తున్న సకల కళా వల్లభన్ అన్న బిరుదాంకితుడైన బిఆర్ నాయుడు గారు, మీరు సకల కళా వల్లభన్ అన్నటువంటి విషయం హైదరాబాద్ అంతా కూడా కోడై కూస్తున్నది. వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే జంబూ ద్వీపంలో, భరత వర్షంలో, భరత ఖండంలో, విశేషించి దక్షిణాపథంలో వెంకటాచలం పరమ పవిత్రం, పాప లవిత్రం అన్నటువంటి పేర్గాంచినటువంటి ఈ అత్యంత పావన పుణ్యక్షేత్రంలో ఇలాంటి అరాచక అనైతిక కార్యక్రమాలకు పాల్పడేటువంటి వ్యక్తిని క్షణంలో తీసివేయాల్సింది పోయి అతని చేత పోలీసు కంప్లైంట్ ఇప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టు చేయమని పురమాయిస్తున్నారంటే మీ రాజకీయ దౌర్భాగ్యం కాదిది. వెంకటేశ్వర స్వామి పట్ల మీరు చేస్తున్నటువంటి పాపాలకు పరాకాష్ట ఈ చర్య అని తెలియజేస్తున్నా. బిఆర్ నాయుడు గారు ఛాలెంజ్ చేస్తున్నా, అది డీప్ ఫేక్ వీడియో కాదు, ఇంతకంటే బలమైనటువంటివి బయటికి వస్తాయి. మీ పాప భాండారం పగిలింది కనుకనే అవి బయటికి వచ్చినాయి. వెంకటాచల మహత్యంలో